చూస్తున్నారు కదండి ఎండ తీవ్రత ఎలా ఉందో. తెలుగు రాష్ట్రాలలో బాణుడు బగబగా మండిపోతున్నాడు. బాణుడి ప్రతాపంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. మరి మన తిరుపతి జిల్లాలో అయితే ఎండ తీవ్రత మరీ పెరిగిపోయింది. అదే ఇక మన తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో చూసుకుంటే స్థానికులతో పాటు బయట రాష్ట్రాల నుంచి కూడా అధిక మంది భక్తులు శ్రీవారి దర్శనార్థం వస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఎండ వేడిమికి తట్టుకోలేక వాళ్ళు అల్లాడిపోతున్నారు. వారి కోసం చలివేంద్రాలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఈసారి వేసవి ముందే రావడంతో ప్రధాన కూడళ్లలో, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో వాళ్ళకి ఇప్పుడే చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రజల తరపున V7 సిటీ న్యూస్ విజ్ఞప్తి చేస్తుంది. అంతేకాదండి, ఈ వేడిమి తట్టుకోలేకుండా మనుషులకే కాదు పశు పక్షాదులు అల్లాడిపోతున్నాయి. సో నా విన్నపం ఏమంటే పక్షుల కోసం వీలైతే మీ ఇంటి బయట కానీ లేదా మిద్ది పైన కానీ ఒక చిన్న బౌల్లో వాటర్ పెట్టారంటే వాటి దాహార్తిని తీర్చిన వారు అవుతారు. అలాగే పశువులకి స్ప్రింక్లర్ల ద్వారా నీళ్లు చల్లడం లేదా నీటితో తడుపుతూ ఉండడం, చిన్న చిన్న గుంటలు ఉంటే ఎండకి వాటిని అక్కడికి తోలడం వంటివి చేస్తూ ఉండండి. ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తూ ఈ ఎండ వేడిమికి ఎలాంటి అనారోగ్య సమస్యలు కాకుండా చూసుకుంటారని ఆశిస్తున్నాం.